మీ దగ్గరికి మొదటి వివేక్ బాబు గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వివేక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, సభ్యులకి అలాగే మొదటి సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఈ విధంగా ప్రవేశపెడితే 24-25. సో మళ్ళీ తర్వాత వార్షిక సంవత్సరాలకు సంబంధించి ఇంకా ఆంధ్రప్రదేశ్కి వరాల జల్లు ఇంకా ప్రకటిస్తుందేమో అనేటువంటి ఒక అభిప్రాయం అయితే కలుగుతూ ఉంది స్పష్టంగా. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు నవ్వుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి జరిగితే అందరం కూడా నవ్వాలి, దాన్ని స్వాగతించాలి ఖచ్చితంగా. సో ఈ కూటమి 3 నెలల లోపే ఒక సక్సెస్ఫుల్ మైలు రాయిని దాటిందని అనుకోవచ్చా? ఇవన్నీ ఇంప్లిమెంట్ సక్సెస్ఫుల్గా అవుతాయని అనుకోవచ్చా? అంటే వరాల జల్లు అనే దానికన్నా కూడా ఒక మంచి ప్రభుత్వం, అంటే బాధ్యతతో పనిచేసే ప్రభుత్వం, ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వం ఏదైనా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా పైనున్నవారు లేకపోతే పక్కనున్నవారు కూడా అంతో ఇంతో చూసి నేర్చుకుంటారు. మంచిగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే పక్కన చూసి ఏదైనా మంచి నేర్చుకుంటారు. కానీ గతం కాలపు ప్రభుత్వం విధానాలు ఏదైతే చూసామో మంచి కన్నా చెడు ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా దేశాలు పాటింది. మీ వాయిస్ కొంత డిస్టర్బెన్స్ గా ఉంది, హెడ్సెట్ తీసి మాట్లాడరా వివేక్ గారు? రైట్ వివేక్ గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? రైట్, మళ్ళీ వస్తాను వివేక్ గారు మీ దగ్గరికి. టెక్నికల్ ఇష్యూ వచ్చింది. రైట్, ఈలోపు శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నాయకులు, ఆయనతో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే మా ఏదైతే మా శ్రీనివాస్ చౌదరి అన్నకి, వివేక్ బాబు గారికి, మీ ప్రైమ్ 9 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా? చాలా రోజులు అయింది, చాలా రోజుల తర్వాత వచ్చారు. యాక్చువల్లీ కొంచెం మీకు తెలుసు, కొంచెం బిజినెస్ పనుల్లో బిజీగా ఉన్నా. అవును. సో ఏంటి సార్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిణామం ఇది? ఎందుకంటే మరి కేంద్రంతో ఫైట్ చేశారా, లేకపోతే వారిని ఒప్పించారా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి మరి గతంలో కన్నా ఎంతో కొంత మెరుగైనటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి, ఏమంటారు సార్? ముందుగా రాష్ట్రానికి మంచి జరుగుతుంటే మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధమే. కాకపోతే సార్, మోడీ గారు ఇంత మొండి చేయి చూపించినా సరే, ఈరోజు జర్నలిస్టులుగా నవ్వద్దు సార్, నేను ప్రూఫ్ తో చూపిస్తాను మీకు, మీరు నవ్వద్దు. జర్నలిస్టులుగా మీరు పొగుడుతూ, పార్టీ వ్యక్తులుగా శ్రీనివాస్ చౌదరి అయితే గుక్క తిప్పుకోకుండా గంట పదంగా చెప్పేస్తున్నాడు ఇన్ని బడ్జెట్లు అలొకేషన్స్ వచ్చాయి, ఇంత అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడు అలొకేషన్స్ జరగలేదు, ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా కాబోతుందని చెప్పేసి నిజంగా శ్రీనివాస్ చౌదరి అని చెప్తా ఉంటే, అంటే ప్రజలంతా గొర్రెల్లా కనిపిస్తున్నారు శ్రీనివాస్ చౌదరి గారు. యూనియన్ బడ్జెట్ కి అప్లికేషన్ ఒకటి ఉంటుందండి, ఇంతకు ముందులాగా పరిస్థితి. యూనియన్ బడ్జెట్ కి ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ అప్లికేషన్ తీసి దాంట్లో బడ్జెట్ స్పీచెస్ అని ఒకటి ఉంటది, దాన్ని కొట్టి చూస్తే మొత్తం నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన ప్రతి మాట పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. దాంట్లో ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించింది ఏంటో తెలుసా సార్? ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించింది ఏంటంటే, మరి అబద్ధాలు ఆడడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంత వెర్రి గొర్రెల్లా కనిపిస్తున్నారా సార్? యూనియన్ బడ్జెట్ పేజ్ నెంబర్ 7 పాయింట్ నెంబర్ 33, వర్మ గారు పాయింట్ నెంబర్ 30, సారీ బ్రహ్మనాయుడు గారు పాయింట్ నెంబర్ 33, ద స్టేట్స్ నీడ్ ఫర్ క్యాపిటల్, we will facilitate special financial support through multilateral development agencies. అంటే ఏంటండి, డైరెక్ట్ గా ఆవిడ క్లియర్ గా బడ్జెట్ ప్రసంగంలో చదివిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారండి. ఏం మాట్లాడతారంటే, గ్రాంట్ రూపంలో వచ్చిందని చెప్పి మాట్లాడతారు. గ్రాంట్ అయితే డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఇచ్చేస్తుంది, కానీ అప్పు రూపేనా బ్యాంకులు ఇప్పించదండి. బ్యాంకులు ఎప్పుడు మనకు గ్రాంట్ రూపేనా ఇవ్వవు, అది కూడా తెలియదా సార్? తర్వాత నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్ క్లియర్ గా మెన్షన్ చేసి అడిగితే అప్పుడు కూడా ఆవిడ క్లియర్ గా చెప్పారు, మేము బ్యాంకుల నుంచి అప్పుగా ఇప్పిస్తున్నాం. కట్టాల్సింది ఎవరండి? స్టేట్ గవర్నమెంట్ కాదా? కట్టాల్సిన స్టేట్ గవర్నమెంట్ కాదా? ఎందుకు ప్రజలను ఇంకా మభ్య పట్టిస్తారు? ప్రజలను ఇంకెందుకండి మభ్య పెడతారు? నెక్స్ట్ పేజ్ నెంబర్, అందులోనే పాయింట్ నెంబర్ 34 అండి, పోలవరంకి 2014 నుంచి వింటున్నామండి, పోలవరంకి మేము సత్వరిత నిధులు ఇచ్చేస్తాం. ఎస్,
పోలవరం సవరించిన అంచనాలను మొత్తాన్ని మేము ఆమోదిస్తాం అని చెప్పుంటే వీళ్ళు ఎంపీలు మొత్తం కూడా ఏదైతే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినందుకు అర్థం ఉండేది. కానీ ఎక్కడ కూడా పోలవరం పూర్తి స్థాయిలో R&R ప్యాకేజ్ తో సవరించిన నిధులు మొత్తం కూడా ఇస్తామని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. నోటి మాటగా ఇచ్చేస్తాం, పోలవరం పూర్తయ్యేంత వరకు సాయంగా నిలబడతామనే మాట మాత్రమే మాట్లాడారు. తర్వాత మాట్లాడుతూ ఎవరైతే వైజాగ్ చెన్నై ఏదైతే కారిడార్ ఉంది చూడండి, వైజాగ్ చెన్నై కారిడార్ ని కాస్త శ్రీనివాస్ అన్న చెన్నై టు అమరావతి కారిడార్ దాకా కుదించేశారు, అయినా పర్వాలేదు. సో దానికి ఇతోధికంగా నిధులు ఇస్తాం. ఎంత ఇస్తామని చెప్పారండి? ఎక్కడైనా బడ్జెట్ లో అలొకేషన్స్ జరిగాయా? ఒక ఫిగర్ ఎంత ఇస్తాం అని చెప్పి అలొకేషన్ జరిగాయా? కొప్పర్తి సెజ్ కి వాటర్ కోసం, పవర్ కోసం, అలాగే రోడ్స్ కోసం, అలాగే రైల్వే కోసం నిధులు ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ కొప్పర్తి సెజ్ ఫస్ట్ ఫేజ్ పూర్తయిపోయిందండి. సెకండ్ ఫేజ్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఆల్రెడీ డిపిఆర్ అప్రూవల్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. తర్వాత మేము టెండర్ కాల్ చేసాం, టెండర్స్ అయిపోయాయి, ఏదైతే వాళ్ళకి లోన్స్ కూడా శాంక్షన్ అయ్యాయి, వర్క్స్ అకార్డ్ అయి ఉన్నాయి. అలాగే నక్కపల్లిలో కూడా సేమ్ సెకండ్ ఫేజ్ రెడీ అయి ఉంది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇచ్చేది ఏంటండి? ప్రజలను మభ్యపెట్టడం కాదా? ఇంకోటి సార్, వాళ్ళు చివరిగా మాట్లాడింది ఏంటంటే రాయలసీమ, ప్రకాశం అండ్ ఉత్తరాంధ్ర ప్రాంతాలకి మేము వరాలు జల్లిస్తున్నామని చెప్పి మాట్లాడారు సార్. సరే, ఈ మాట 2014లో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ తీసుకునేటప్పుడు కూడా మాట్లాడారండి. ఎంత ఇచ్చారో తెలుసా సార్? జిల్లాకు 100 కోట్లు లెక్కనప్పట్లో ప్రకాశం జిల్లాలో లేదు, 700 కోట్లు ఇచ్చారు సంవత్సరానికి. జిల్లాకు 100. రైట్, మీ వాయిస్ మ్యూట్లో పడినట్టు ఉంది శేఖర్ రెడ్డి గారు. రైట్ టెక్నికల్ ఇష్యూ వచ్చింది. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వివేక్, రైట్. నిర్మలా సీతారామన్ గారు 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ కాదు, లోన్ అని చెప్పి క్లియర్ గా కేటగిరికల్ గా చెప్పిన తర్వాత వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ, ఇలాంటి సంస్థల నుంచి లోన్ అని చెప్పి క్లియర్ గా చెప్పిన తర్వాత ఇంకా ప్రజలు మభ్యపెట్టడం ఏంటి? బీజేపీ ఎంపీలు అయితే ఇంక 2 అడుగులు ముందుకేశారండి. పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు 2 అడుగులు ముందుకేసి కేకులు కట్ చేసుకొని తినిపిస్తున్నారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు FRPM పరిమితికి లోబడి అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, సోమాలియా అయిపోతుంది, అప్పులు 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 అని మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు FRPM కంటే కూడా అదనంగా 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడాన్ని స్వాగతిస్తూ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఏం మాట్లాడాలి సార్? ఇదే కూటమిలో సార్ బ్రహ్మనాయుడు గారు, ఇదే కూటమిలో బీహార్ ఉందండి. కానీ బీహార్కి ఈ రోజు ఏమో తెలుసా అండి? బడ్జెట్ లో అలొకేషన్స్, బీహార్ లో బడ్జెట్ అలొకేషన్స్ ఏంటో తెలుసు సార్? పేజ్ నెంబర్ 7 సార్, పాయింట్ నెంబర్ 30, 31, 32 వీటిని చూసుకుంటే గయా ఇండస్ట్రియల్ కారిడార్ వాళ్ళే చేస్తామని చెప్పారు. నలంద యూనివర్సిటీని డెవలప్ చేస్తామని వాళ్ళే చెప్పారు. 26,000 కోట్ల రూపాయలతో పాట్నా పూర్ణ ఎక్స్ప్రెస్ వే, బక్సర్ బాగల్పూర్, బోధ్గయా టు దర్భంగా ఎక్స్ప్రెస్ వే, 2 లైన్లతోటి గంగానది మీద బ్రిడ్జ్ బక్సర్ దగ్గర, ఇలా కేవలం ఎక్స్ప్రెస్ వేల కోసం 26,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఏం పనులు చేస్తామని అలొకేట్ చేశారండి. ఇవి కాకుండా ఏదైతే పురాపిటి దగ్గర 2,400 మెగావాట్ల ప్రాజెక్ట్, ఏదైతే పవర్ ప్రాజెక్ట్ కి 21,400 కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు బడ్జెట్ లో. ఏ పని చేస్తామని. ఇవి కాకుండా పేజ్ నెంబర్ 16 అండి, పేజ్ నెంబర్ 16 పాయింట్ నెంబర్ 83 బడ్జెట్ అలొకేషన్స్ లో 11,500 కోట్లతో ఫ్లడ్ కంట్రోల్ కోసం ఇరిగేషన్ నిధులు ఇస్తున్నారండి బీహార్ కి. మనకి ఏం తీసుకొచ్చారండి ఇరిగేషన్ కోసం? ఎక్కడ మెన్షన్ చేశారు బడ్జెట్ లో? ఆంధ్ర రాష్ట్రం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి ఇక్కడ డబ్బులు ఇస్తున్నాం మేము, లేకపోతే ఫ్లడ్ కంట్రోల్ కోసం ఇక్కడ డబ్బులు ఇస్తున్నాం, ఎక్కడైనా మెన్షన్ చేయడం జరిగిందా? చేయకపోగా శ్రీనివాస్ చౌదరి అన్న లాంటి వాళ్ళు ఇరిగేషన్ కి డబ్బులు తీసుకొస్తున్నాం. నెక్స్ట్ 89th పాయింట్ అండి, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారండి, టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ లో అని. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టెంపుల్ టూరిజానికి వచ్చింది గుండు 0 అండి. అదే బీహార్ కి సార్ 12 మంది సార్ జేడీయూ ఎంపీలు. మనం ఎంతమంది అండి? 18 మంది సార్. ఎక్కడ చూసుకుంటే ఏదైతే విష్ణుపాద టెంపుల్, మహాబోధి టెంపుల్, రాజ్గిర్ వీటి మూడింటిని కలుపుకుంటూ ఆ టెంపుల్స్ ని వరల్డ్ హెరిటేజ్ సెంటర్స్ గా మారుస్తున్నారండి. కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. ఇలా చూసుకుంటే ఈ ఒక్క బడ్జెట్ లోనే 1,00,000 కోట్ల అలొకేషన్స్ పొందినటువంటి బీహార్, 1,00,000 కోట్ల అలొకేషన్స్ పొందిందండి బీహార్. కానీ మనం 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని మరి ఏ విషయంలోనూ స్పష్టమైన హామీ రాకుండా
ఈ రోజు మనం చప్పట్లు కొట్టుకొని భుజాలు ఎగరేసుకున్నంత మాత్రాన రాష్ట్ర ప్రజలకి మీరు చేసే ద్రోహం మర్చిపోరండి. ఇది ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రజలకు చేసే ద్రోహం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, మీకు మీరు చేసుకునే ద్రోహం కాదు, రాష్ట్ర ప్రజలకు చేసుకునే ద్రోహం. ఈ 15,000 కోట్ల రూపాయల అప్పుని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కన్స్ట్రక్షన్ లో ఉన్న పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు వీటి మీద పెడితే 2 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి 2 ఏళ్లలో ఫినిష్ చేస్తే. కానీ అవి తీసుకెళ్లి కృష్ణానది, అమరావతి పేరుతో కృష్ణానదిలో పారబోస్తున్నటువంటి దీన్ని చరిత్ర ఎప్పటికైనా సరే భవిష్యత్తు తరాలు ఆయన్ని మర్చిపోరు, భవిష్యత్తు తరాలు ఆయన క్షమించరండి. ఇంకోటి, గ్రాంట్ అంటే ఏంటో తెలుసా శ్రీనివాస్ అన్న? గ్రాంట్ అంటే ఏంటి తెలుసా? 2023లో స్పెషల్ గ్రాంట్ కింద 10,000 కోట్ల రూపాయలు తీసుకుంటాం, దాన్ని గ్రాంట్ అంటారు. తిరిగి మనం చెల్లించాల్సిన పని లేదు. కానీ ఈ రోజు ఇచ్చింది లోన్. ఏ వడ్డీ సంస్థలు కానీ, ఏ బ్యాంకులు కానీ మీకు గ్రాంట్ ఇవ్వవు అన్న, మీకు గ్రాంట్ ఇవ్వవు. గ్రాంట్ ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చేది లోన్ మీద మాత్రమే. ఇలాంటి పరిస్థితి అండి. ఇంకోటి సార్, ఈ రోజు ఏదైతే బడ్జెట్ అలొకేషన్స్ మొత్తం చదివిన తర్వాత ఇంకో పాయింట్ వచ్చిందండి బ్రహ్మనాయుడు గారు. ఎలక్షన్స్ కి ముందు టీడీపీ అంటే జనసేన కూటమి, టీడీపీ అండ్ జనసేన కూటమి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ మీద విపరీతమైన ప్రచారం చేసి దాన్ని ఈ రోజు అసెంబ్లీలో రద్దు చేయడం కూడా జరిగిందండి. బిల్లు కూడా పాస్ చేశారు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఎంత దరిద్రం అంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు దాని మీద ఓ పాయింట్ రైజ్ చేసిందండి. ల్యాండ్ సర్వేస్ అని చెప్పి ఓ పాయింట్ రైజ్ చేసి ఏ రాష్ట్రాలైతే రూరల్ అండ్ అర్బన్ ప్రాంతాల్లో భూ సర్వే చేసి భూములను డిజిటలైజ్ చేసి సేమ్ లైక్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అలా చేసిన వాళ్ళకి 50 ఏళ్ల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తుంది సార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసిన వాళ్ళకి ఆ రాష్ట్రాలకి 50 ఏళ్ల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాము అని చెప్పేసి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ లో వెరీ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇలా రాష్ట్రంలో సార్ 1 కాదు 2 కాదు, ఇలా రాష్ట్రంలో ఇన్ని రకాలుగా దారుణాలు జరుగుతుంది. రాష్ట్రానికి అలొకేషన్స్ జరగలేదు, 15,000 కోట్ల రూపాయల అప్పుకి ఇంత సంబరాలు చేయాలండి, ఇన్ని అబద్ధాలు చెప్పాలా ప్రజలకి? ఎక్కడున్నారు ఈ మేధావులంతా? ఇంతకు మించి ఏం జరిగాయండి? రాష్ట్రానికి వచ్చిన స్పెషల్ అలొకేషన్స్ ఏంటి? యాజ్ యూజువల్ గా అన్ని రాష్ట్రాలకు వచ్చినాయి, ఇంకా స్పెషల్ గా వచ్చింది ఏంటి? కానీ బీహార్ ఏం జరిగిందండి? మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ కాస్త ఈ రోజు బీహార్ అయిపోతుంది, ఆ బీహార్ కాస్త ఆంధ్రాలాగా డెవలప్మెంట్ మోడ్ లో ముందుకెళ్తుంది. ఇలాంటి నాయకుడిని, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారిని, విజనరీ అనే నాయకుడిని ఎంచుకొని బీజేపీతో చెలిమి చేసినందుకు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నటువంటి దౌర్భాగ్యం అండి. 15,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం కంటే ఎక్కువ అప్పు తెచ్చుకొని దానికి సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి ఉందంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉందండి బ్రహ్మనాయుడు గారు. మీలాంటి జర్నలిస్టులు, మేధావులు కూడా దాన్ని సమర్థిస్తూ ఉన్నారంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా మీకు వేరే ప్రయోజనాలు ఎక్కువైపోయాయంటే ఏం మాట్లాడగలం? అంటే ఏదైతే వెనకబడినటువంటి జిల్లాలు ఉన్నాయో ఆ వెనకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తాం అన్నది కూడా, దాన్ని కూడా పరిగణలో తీసుకోకూడదా? ఎంత ఇస్తారు సార్? ఎంత ఇస్తామంటున్నారు? ఎంత? మరి మీరున్న 5 సంవత్సరాల్లో మీరు కనీసం ఈ వీటిలో ఏవి కూడా మరి తీసుకొని రాలేకపోయారే సార్? ఏమీ తేకుండానే మేము 10,000 కోట్ల రూపాయలు గ్రాంట్స్ తెచ్చింది ఎవరు సార్? 10,000 కోట్ల రూపాయలు గ్రాంట్స్ ఎవరు తెచ్చారు? మొన్న మేము గవర్నమెంట్ నుంచి దిగిపోయేటప్పుడు 5,000 కోట్ల రూపాయలు జిఎస్టీ వసూలు వాళ్ళకి వచ్చింది. ఎవరు చేసిన కృషి అండి? సో 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చింది ఎవరు? ఫిషింగ్ హార్బర్లు 10 కేంద్ర ప్రభుత్వ సహకారంతో తీసుకొచ్చింది ఎవరు? 4 సీపోర్ట్లు మేమే కడుతున్నాం, ఏదైతే మేము కట్టించాం మా ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టాం. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా కూడా ఇవన్నీ ఎలా గారు 5 సంవత్సరాల మీ పీరియడ్ లో మీరు చేసిన చెప్పారు, వాళ్ళకి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. సో మొదటి విడత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి విడత బడ్జెట్ లో ఏదో ఒకటి సరే అప్పో లేకపోతే ఇంకొకటో ప్రత్యేక నిధులు ఎంత ఇస్తామని ఫిగర్ చెప్పినా చెప్పకపోయినా కనీసం అట్లీస్ట్ ఎంతో కొంత ఇవ్వడానికి ఆస్కారం ఉంది, ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించారు, అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించారు అనేది వారి దానికి సంబరపడుతున్న పరిస్థితి ఉంది.
బ్రహ్మనాయుడు గారు ఒక్క విషయం, వాళ్ళు తెచ్చుకోమనండి సార్, వాళ్ళు అప్పు తీసుకొచ్చుకోమనండి. 15,000 కోట్లు కాకపోతే 25,000 కోట్లు 30,000 కోట్లు తీసుకొచ్చి అమరావతిని అప్పు చేయండి, Right. డెవలప్ చేసుకోండి. వాళ్ళ గవర్నమెంట్ ప్రయారిటీస్ అవి. రైట్, మళ్ళీ వస్తాను శేఖర్ రెడ్డి గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నో 1 minute సార్, 1 minute ఫినిష్ సార్. వాళ్ళ ప్రయారిటీస్ అవి, వాటి గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే అప్పుగా తెచ్చుకున్న దాన్ని గ్రాంట్ అని చెప్పి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? అది మా పాయింట్ అండి. అప్పుగా తెచ్చుకున్నాను గ్రాంట్ అని చెప్పి ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు? సాక్షాత్తు ఎంపీ గారు సార్, దరిద్రం ఏంటంటే ఏదైతే బీహార్ లో యూనివర్సిటీస్ కి డబ్బులు ఇచ్చారండి, ఎయిర్పోర్ట్స్ కి డబ్బులు ఇచ్చారండి, రోడ్స్ కి డబ్బులు ఇచ్చారండి, కానీ ఏపీలో ఒక్క ఎయిర్పోర్ట్ కి విమానయాన శాఖ మంత్రి మన రాష్ట్రానికి సంబంధించిన ఆయన పౌర విమానయాన శాఖ మంత్రి, ఒక్క ఎయిర్పోర్ట్ కి దిక్కులేదు, ఒక కార్గో ఎయిర్పోర్ట్ కి దిక్కులేదు. ఇది మన పరిస్థితి. సో దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మన రాష్ట్రాన్ని మనం వంచుకున్నట్టు కాదా? మన రాష్ట్ర ప్రజల్ని, మనకు ఓటేసిన రాష్ట్ర ప్రజల్ని మనం